హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మరి ఐబిఎస్ అంటే ఏంటి, అసలు దీంతో బాధపడే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్, మరి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఎలా గుర్తించాలంటారు? ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది బేసిక్గా మనకి ఇంటెస్టైన్స్ ఎస్పెషల్లీ పెద్ద పేగుకి సంబంధించిన ప్రాబ్లం అని చెప్తాము. అయితే ఎప్పుడు మనం దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్గా తీసుకుంటామంటే ఒక పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ అంటే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ లక్షణాలని బేస్ చేసుకొని మనము అది నార్మల్గా వచ్చే సిమ్టమ్సా లేకపోతే ఐబిడి అంటే మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్లో వచ్చే సిమ్టమ్స్ అనేది చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో వచ్చేసరికి దాదాపుగా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే బేసిక్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది ఉంటుంది. సడన్గా వెయిట్ అనేది లాస్ అయిపోతూ ఉంటారు. కొంతమంది సివియారిటీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వరకు తక్కువగా ఉంది అన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilos అనే కాదు 4 to 5 kilos ఇన్ అ మంత్ తగ్గిన కేసెస్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. సో వెయిట్ లాస్ ఇస్ అ మెయిన్ కన్సర్న్, అంటే మెయిన్గా ముఖ్య లక్షణం అని చెప్పొచ్చు. అయితే ఈ వెయిట్ లాస్ ఎందువల్ల అవుతుంది అంటే ఒకటి వీళ్ళకి ఏంటంటే ప్రాపర్గా బవల్ మూమెంట్స్ అనేది సరిగ్గా ఉంటుంది, అందుకని దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. సో ఎలా అంటే ఉంటే కంటిన్యూస్గా హార్డ్ మోషన్ అంటే 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ హార్డ్ మోషన్ వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, విచ్ మైట్ లీడ్ ఇన్ టు ద కాన్స్టిపేషన్ తర్వాత ఒక 5-6 రోజులు కాన్స్టిపేషన్ ఉన్న తర్వాత మళ్ళీ ఫాలోడ్ బై ద లూజ్ మోషన్స్, డయేరియా వస్తూ ఉంటుంది. సో ఆ లూజ్ మోషన్స్ ఎక్కువ రోజులుగా అంటే ఈవెన్ ఒక స్మాల్ మీల్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా వాష్రూమ్కి రష్ అవ్వాల్సినంత సివియారిటీ ఉన్న కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఏమవుతుందంటే బేసిక్గా ఎలక్ట్రోలైట్స్ అనేది తగ్గిపోవటం వల్ల బాడీ వీక్నెస్కి గురై బాడీ మెటబాలిజం అనేది కూడా చాలా వరకు తగ్గిపోవటం, దానివల్ల వెయిట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. సో కాన్స్టిపేషన్ విచ్ ఇస్ ఫాలోడ్ బై ద డయేరియా ఈజ్ ఆల్సో మేజర్ సిమ్టమ్ అని చెప్తాం. ఇది కాకుండా కడుపులో అంటే మనకి క్రాంప్స్ లాగా అనిపించటం, అంటే బేసిక్గా కడుపు లోపల అబ్డామినల్ క్రాంప్స్ కనిపించడం కానీ, లేకపోతే కడుపు డిస్టెన్షన్, కొంత ఆహారం తీసుకున్నా కూడా సరిగా దాన్ని తినాలి అన్న ఒక ఫాండ్ అయితే ఉండదు. అంటే ఎందుకు అంటే ఏదో తినాలి అన్నంత ఇది ఉంటుంది, కానీ బేసిక్గా వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఏది తిన్నా మళ్ళీ మోషన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకపోతే అస్సలు మోషనే రాదు అని చెప్పేసి చాలా వరకు డైజెషన్ ఇష్యూస్ వల్ల వాళ్ళు తినడానికి కూడా భయపడతా ఉంటారు. సో దానివల్ల కడుపు నొప్పి రావడం, అబ్డామినల్ డిస్టెన్షన్ రావడం, కొంతవరకు కడుపులో మంటలాగా అనిపించడం, మోషన్ వెళ్ళేటప్పుడు కొంత మ్యూకస్ లాగా లూజ్ మోషన్స్ అంటే కొంచెం జిగటలాగా విరోచనాలు కావటం, ఇవన్నీ మేజర్గా మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఉండే లక్షణాలు అండి. కాలర్ లైన్లో ఉన్నారండి నిజామాబాద్ నుంచి. పృథ్వీరాజ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి పృథ్వీ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి ఇబ్బంది ఉందండి. ఓకే, అంటే ఏమవుతుంది? అయితే కొద్దిగా యాంగ్జైటీ లాగా అవుతుంది, ఒత్తిడి అనేది జరుగుతుందండి. ఓకే, రీసెంట్గా ఎండోస్కోపీ చేయించుకుంటే అల్సర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే, ఈ యాంగ్జైటీ వల్ల కొద్దిగా ఆందోళన ఉండడం జరుగుతుంది, ఎటన్నా ఏం జరుగుతుందా అది ప్రాబ్లం అండి. ఓకే, ఫైన్. అంటే ఎండోస్కోపీ తీసిన తర్వాత మనకి అల్సర్స్ అని బయటపడింది అన్నారు, కానీ అది నార్మల్ అల్సర్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అని ఉంటాయి, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం. సో దీనిలో పెప్టిక్ అల్సర్స్ ఎట్ ద సేమ్ టైం డియోడినల్ అల్సర్స్ ఉంటాయి. అంటే ఒక రకమైన అల్సర్లో ఏంటంటే తిన్న తర్వాత మనకి పెయిన్ అనిపించడం, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. ఇంకొక అల్సర్ డియోడినల్ అల్సర్లో ఏంటంటే తినకపోతే మనకి పెయిన్ అనేది విపరీతంగా రావటం, ఎట్ ద సేమ్ టైం నైట్ టైం బాగా పెయిన్ అనిపించటం, కడుపు బొడ్డు చుట్టూతా మనకి పెయిన్ అనేది మంటలాగా అనిపించటం, టైట్గా కట్టుకుంటే కొంచెం పెయిన్ అనేది రిలీఫ్ ఉండడం, తర్వాత పెయిన్ అనేది మళ్ళీ సేమ్గా అలానే ఉండటం, ఇవన్నీ అల్సర్స్లో ఉండే లక్షణాలు, ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ అల్సర్స్లో. సో దీనివల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ పెరిగే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, ఆ పెయిన్ ఉంది అంటే డెఫినెట్గా ఇట్ మైట్ గో ఇన్ టు దన్ యాంగ్జైటీ ఆల్సో. సో యాంగ్జైటీ అయినా కానీ, గ్యాస్ట్రిక్ అయినా కానీ, అల్సర్ అయినా కానీ హోమియోపతిలో మెడిసిన్స్ అనేది మంచి అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి వీలైతే కనుక హోమియోకేర్ బ్రాంచ్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, సో దట్ మీకు గ్యాస్ట్రిక్ ఎందువల్ల వచ్చింది, అసలు దానివల్లనే యాంగ్జైటీ అనేది వచ్చిందా లేకపోతే అల్సర్ వల్లనే మనకి యాంగ్జైటీ వచ్చింది అనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వీ కెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్. డాక్టర్, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది డాక్టర్, రీజన్స్ ఏంటి?
గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే మనకి ఎప్పుడైతే ఈ స్టమక్ చుట్టూతా ఉండే మ్యూకోజా లైనింగ్ ఉంటుందో దానికి కొన్ని రకాలైన ఇన్ఫ్లమేషన్స్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, దానికి ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆ చుట్టూతా ఉన్న లైనింగ్, మ్యూకోజా లైనింగ్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాన్నే మనం గ్యాస్ట్రైటిస్ అంటాం. సో ఈ గ్యాస్ట్రైటిస్ అసలు ఎందువల్ల వస్తుందంటే బికాస్ ఆఫ్ మోస్ట్లీ ఇంతకుముందు చెప్పినట్టు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎస్పెషల్లీ హెలికోబాక్టర్ పైలోరీ కానీ, లేకపోతే నార్మల్గా వైరస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంది. రెగ్యులర్గా డైట్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవటం, లేకపోతే తీసుకున్న మీల్ అనేది హెవీగా తీసుకోవటం. కొంతమంది ఇప్పుడు లేట్ నైట్స్ వర్క్ చేయటం వల్ల కూడా 10కి 11కి తింటూ ఉంటారు, తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ ఆయిలీ ఐటమ్స్ కానీ, జంక్స్ ఎక్కువగా తిన్నప్పుడు కానీ, స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు కానీ, ఎక్కువగా స్పైసెస్, పికల్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కూడా దాదాపుగా ఇలాంటి సమస్యలు గమనిస్తూ ఉంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం హెరిడిటరీ ఈజ్ ఆల్సో వన్ కన్సర్న్ అండి. కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో యా చెప్పండి మేడం. చెప్పండి. కరోనా వచ్చిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇది అంటున్నారు మేడం, అది ఏమన్నా ఉంటుందండి? కొంచెం డైజెస్ట్ సిస్టమ్ మీద కొంచెం పెయిన్ పడ్డది, కొంచెం ప్రాపర్గా డైజెస్ట్ కావట్లేదు. ఆగస్టులో కరోనా వచ్చింది. ఓకే. నవంబర్, డిసెంబర్ నుంచి కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం, ఓకే ఓకే గ్యాస్ బాగా వస్తుందండి. ఇట్ మైట్ అంటే మనకి కోవిడ్ తర్వాత చాలా వరకు బాడీ వీక్ అవ్వడము, తర్వాత అక్కడ కోవిడ్లో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాం అంటే స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడాల్సి వచ్చిందా, లేకపోతే ఓన్లీ ఈ డోలో కానీ నార్మల్గా యాంటీబయాటిక్స్ లేకపోతే ఈ విటమిన్ సప్లిమెంట్స్తోనే మేనేజబుల్ అయిందా లేదా అనే దాన్ని బట్టి కూడా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కింద కొంతమందికి మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి, వీక్నెస్ ఆఫ్ ద బాడీ ఎక్కువగా ఉంటుంది, ట్రెమర్స్ ఎక్కువగా వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈవెన్ కొంతమందికి పోస్ట్ వ్యాక్సినేషన్ వల్ల కూడా ఈ సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. మీకు అంతకుముందు లేదు, పూర్తిగా మనకి కోవిడ్ అటాక్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాతనే ఇలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ దాట్ అని కూడా అనుకోవచ్చు. ఇఫ్ అదర్ ప్రాబ్లమ్స్ అనేది ఏమీ లేనప్పుడు, అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గానే తీసుకున్న డైటే తీసుకుంటున్నారు, ఎక్కువగా స్ట్రెస్ లేదు, స్లీపింగ్ పాస్చర్ అంటే స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంది, ఎక్కువ ఆల్కహాలిజం కన్సంప్షన్, స్మోకింగ్ అనేది లేదు, ఇవన్నీ రెగ్యులర్ లైఫ్ స్టైలే ఉంది, కాకపోతే కోవిడ్ తర్వాతనే ఉంది ఇలాంటి సిమ్టమ్ అంటే డెఫినెట్గా దానివల్ల అనుకోవచ్చు. బట్ ఎలాంటి కండిషన్ అయినా కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. డాక్టర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి కొంతమందిలో చూస్తుంటాం విపరీతంగా తేల్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నట్టు, మీన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏ స్టేజ్లో ఉన్నట్టు గుర్తించాలి? అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో మనకి తేన్పులు వస్తున్నాయి. తేన్పులు కూడా అంటే కొంతమందికి నార్మల్గా పుల్ల తేన్పులు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఎరెక్టేషన్స్, బర్బ్స్ అనేది చాలా చాలా గట్టిగా వస్తూ ఉంటాయి, కానీ ఎలాంటి పుల్లగా కానీ అట్లా చేదుగా కానీ రాకుండా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద సావ బెల్చింగా, లేకపోతే నార్మల్ బెల్చింగ్సా, లేకపోతే మైల్డ్గా సౌండ్ వస్తుందా, పెద్దగా వస్తుందా అనే దాన్ని బట్టి కూడా మనం గ్యాస్ట్రికా లేకపోతే అదర్ గర్డ్ అంటే ఈ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్లో కూడా మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రాపర్గా డైజెషన్ కానప్పుడు, ఫ్లాచులెన్స్ ఇష్యూ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ అన్ అల్సర్స్ ఉన్నప్పుడు, సరిగా మనం తీసుకునే ఆహారం అనేది బాడీ అబ్జార్ప్షన్ అనేది సరిగా లేకుండా ఫీసెస్ కింద కన్వర్ట్ కానప్పుడు కూడా మనకి బర్బ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి బర్బ్స్ని, ప్రతి బెల్చింగ్స్ ఆర్ ఎరెక్టేషన్స్ని మనం గ్యాస్ట్రిక్ కింద తీసుకోలేము. కొంతమందికి అంటే అలవాటు లేని ఫుడ్ తీసుకున్నా కానీ, కొంతమందికి జీర్ణం ఇమీడియట్గా అయినా కూడా బర్బ్స్ వస్తూ ఉంటాయి. సో దట్ వాళ్ళ గ్యాస్ కానీ ఫ్లాచులెన్స్ కానీ కమ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇట్ టోటలీ డిపెండ్స్, అంటే అది కేసు టు కేసు వేరీ ఉంటుంది. డాక్టర్, మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు టీ కాఫీస్ తీసుకున్నప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయిందని చెప్తుంటారు. ఇది నిజమనుకోవచ్చా, అపోహ? డెఫినెట్గా ఉంటుందండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా వరకు డైరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. ఏదర్ ఇట్ మైట్ బి అ నార్మల్ మిల్క్ ఆర్ టీ కానీ, కాఫీ కానీ, ఏదైనా బెవరేజెస్ అనేది, నాట్ ఓన్లీ టీ అండ్ కాఫీ అండ్ బెవరేజెస్ లైక్ ఆల్కహాలిజం కానీ, బీర్ కానీ, వైన్ కానీ, ఇలాంటి చాలా వరకు తగ్గించుకోమని చెప్తాము. బట్ డైలీ 1 or 2 cups మైల్డ్ క్వాంటిటీ ఉన్న టీ కానీ అలా ఓకే. బట్ కొంతమంది 3-4 cups తాగేస్తుంటారు, ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు, ఈ కెఫీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళలో ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉండి వాళ్ళు ఆ పైలోరీ బ్యాక్టీరియాకి తొందరగా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఈవెన్ 1 or 2 cups ఆఫ్ కాఫీ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, డైరీ కావచ్చు, ఏదైనా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈవెన్ అంటే నార్మల్ మిల్క్ కూడా కొంతవరకు తగ్గించుకుంటేనే బెటర్గా ఉంటుంది. డాక్టర్, మరి ఐబిడి అంటే ఏంటి డాక్టర్?
ఐబీడీ అనేది మనం ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాము. ఇందులో ఏదైతే మనకి డైజెస్టివ్ ట్రాక్ట్లో ఉండే టోటల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ కానీ అదర్ ఆర్గాన్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడాన్ని మనకి ఐబీడీ కింద డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ దీనిలో మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్లో 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే క్రాన్స్ డిసీజ్ కావచ్చు, తర్వాత అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఉంటుంది. అదే క్రాన్స్ డిసీజ్ ఎప్పుడు అని మనం నిర్ధారిస్తాము అంటే బేసిక్గా టోటల్గా ఈ అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే మౌత్ నుంచి యానల్ పార్ట్ వరకు టోటల్గా ఆర్గాన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడాన్ని మనము మన క్రాన్స్ డిసీజ్ కింద డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. అదే అల్సరేటివ్ కొలైటిస్లో ఏంటంటే ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్ ఎస్పెషల్లీ కొలాన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి అంటే ఓన్లీ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనకి ఈ ఐబీడీ అంటే బోత్ అల్సరేటివ్ కొలైటిస్ కావచ్చు లేకపోతే క్రాన్స్ డిసీజ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, గ్యాస్ట్రిక్తో బాధపడే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? గ్యాస్ట్రిక్తో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేయాల్సింది మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ ఒక 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ అనేది ప్రిఫర్ చేయాలి. మీల్ అనేది కొంచెంగా ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 3 to 4 మీల్స్ కింద కన్వర్ట్ చేస్తూ ఉండాలి, బట్ ఆ లిటిల్ క్వాంటిటీ. అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువగా ఈ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉండాలి. తర్వాత వాటరీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ ఈ పంప్కిన్ కావచ్చు, లేకపోతే బాటిల్ గార్డ్ కానీ, నార్మల్గా ఈ మన వంకాయ కానీ ఇలా చిన్న అంటే బాగా ఎక్కువగా మనకి స్పైసెస్ లేకుండా ఉండేవి తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఈ పచ్చళ్ళు కానీ పులుపుకి సంబంధించింది ఎస్పెషల్లీ చింతపండు, గోంగూర, తర్వాత ఎక్కువగా ఈ టమాటా కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గించుకుంటాలి. బాడీలో ఏదైతే ఎసిడిటీ అనేది క్రియేట్ చేస్తుందో ఈ ఆరెంజ్ జ్యూసెస్ కానీ ఎనీథింగ్ విచ్ ఇస్ సాబో అలాంటిది చాలా వరకు తగ్గించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్రాపర్ స్లీప్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎస్పెషల్లీ మనకి 6 to 7 అవర్స్ అంటే ఒక అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత అంటే మనకి 30s దాటిన తర్వాత ఖచ్చితంగా అట్లీస్ట్ మినిమం 6 to 7 అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆల్కహాలిజం కానీ స్మోకింగ్ కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్మోకింగ్. కమింగ్ టు ద స్మోకింగ్, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎంత సివియారిటీ ఉంది అనే దాన్ని బట్టి టోటల్గా స్కిప్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. ఒకేషనల్లీ ఆల్కహాలిజం ఫైన్, లైక్ మంత్లీ వన్స్ ఆర్ లేకపోతే 2 monthsకి ఒకసారి ఫైన్, కానీ రెగ్యులర్గా తీసుకోవడం బెవరేజెస్ అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. థర్డ్ థింగ్ వచ్చేసరికి టీ కానీ కాఫీ కానీ ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళలో కూడా ఈ సమస్యని గమనిస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు చాలా వరకు దీనికి దూరంగా ఉండడం బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ టీ కానీ కాఫీ కానీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డ్రింక్స్ కానీ దే కెన్ టేక్ లైక్ బటర్ మిల్క్, అంటే కొన్ని మరీ పుల్లగా ఉన్న బటర్ మిల్క్ అలా కాకుండా చాలా పల్చగా ఉన్న బటర్ మిల్క్ లాంటిది ప్రిఫర్ చేయడం బెటర్గా ఉంటుంది. సలాడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సలాడ్స్ తీసుకోవడం వల్ల బేసిక్గా మనకి ఏంటంటే పీచు పదార్థం బాడీకి అందుతుంది. వన్స్ పీచు పదార్థం అందింది అంటే మనకి మెటబాలిక్ ఇష్యూస్ అనేది రాదు, కాబట్టి కాన్స్టిపేషన్ కింద రాదు. కాన్స్టిపేషన్ రాలేదు అంటే కనుక డైజెషన్ ప్రాపర్గా అవుతున్నట్టు, కాబట్టి మనం టైం టు టైం ఆకలి వేయటం కానీ తీసుకునే ఆహారం కూడా అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా ఉండటం, ఫీసెస్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మ్యాండేటరీగా చూసుకుంటూ ఉండాలి. డాక్టర్, మరి ఐబిఎస్తో బాధపడే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు వాళ్ళకి? ఐబిఎస్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఐబీడీ కావచ్చు, ఐబిఎస్ కావచ్చు, క్రాన్స్, అల్సరేటివ్ కొలైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఆర్ పెప్టిక్ అల్సర్స్, ఎనీ కైండ్ ఆఫ్ అన్ డైజెస్టివ్ ట్రాక్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో అవి చాలా వరకు పాటించాలి. ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే నాన్ వెజిటేరియన్ అనేది చాలా వరకు తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ మసాలాలు, స్పైసెస్, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఈ ఐబీడీ కావచ్చు, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానీ, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు నాన్ వెజిటేరియన్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇది కాకుండా ఎక్కువగా స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలి. ఎక్కువగా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురైన వాళ్ళలో కూడా డెఫినెట్గా ఈ ఐబీడీ కావచ్చు, అల్సరేటివ్ కానీ, క్రాన్స్ కానీ, అల్సర్స్ కానీ ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పలేము, బట్ వన్స్ వచ్చిన తర్వాత మాత్రం స్ట్రెస్ లెవెల్స్ని బట్టి కూడా మనకి కేసెస్ అనేది, సిమ్టమ్స్ అనేది ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ అంటే కరెక్ట్గా ప్రాపర్గా ఎయిదర్ ఇట్ మైట్ బి అంటే యోగాసనాస్ చేసుకోనో లేకపోతే మనకి నచ్చినది ఏదో ఒకటి చేసుకోనో దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఇష్యూస్ అనేది ఫ్లేరప్ కాకుండా ఉంటాయి. డాక్టర్, ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రిక్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చా? ఐబీడీ కుడ్ బి ద జెనెటిక్ ఇష్యూస్. గ్యాస్ట్రిక్ అనేది పెద్దగా హెరిడిటరీలో ఏమీ ఉండదు, బట్ కమింగ్ టు దన్ ఐబీడీ కానీ, ఐబిఎస్ కానీ కుడ్ బి ఛాన్సెస్. అంటే మనకు ఒక 30 to 40% ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ కంపల్సరీగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి వాళ్ళు కరెక్ట్గా బిఎంఐ అనేది మెయింటైన్ చేస్తూ ఇలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వరకు రాకుండా అక్కడలోనే మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ, ప్రాపర్ ప్రికాషన్స్ అనేది తీసుకుంటే ఇట్ డజంట్ కన్వర్ట్ అవుట్ ఇన్ టు ద ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఐబీడీ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ కింద కాకుండా ఉంటుంది.
డాక్టర్ ఐబిఎస్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. బికాస్ చాలా మంది కాన్స్టిపేషన్ అయినా లేదంటే ఎక్కువగా లూజ్ మోషన్స్ అయినా కామన్గా ఫుడ్ పడక అయిందేమో అని సెల్ఫ్గా డిసైడ్ అయిపోతుంటారు. కానీ ఐబిఎస్ గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. ఈ మధ్యకాలంలో నార్మల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది ఎంత ప్రిడామినెంట్గా వింటూ ఉన్నామో, ఈ ఐబిడి ఐబిఎస్ కేసులు కూడా చాలామంది వాడుతూ, అంటే ఈవెన్ హోమియో కేర్కి ఇన్ని కేసెస్ వస్తున్నాయంటే త్రూఅవుట్ ద ఇండియా ఎన్ని కేసెస్ ఉన్నాయనేది మనం గమనించుకోవచ్చు. సో చాలామందికి తెలియకుండా ఈ స్టిరాయిడ్స్, మెసకాల్ అని, వైసోలోన్ అని ఇలా వాడేస్తూ ఉంటారు. సో దానివల్ల వ్యాధి అనేది అప్పటి వరకు కంట్రోల్లో ఉంటుంది, కానీ పూర్తిగా మూలాల నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. లోపలగా ఏదైతే ఇరిటేషన్ ఉందో లార్జ్ ఇంటెస్టైన్స్కి అది రిపేర్ అయితే తప్పించి ఈ ఐబిడి ఇష్యూ టోటల్గా క్లియర్ అవ్వడం అనేది ఉండదు. కాబట్టి ఐబిడిలో ప్రాపర్గా ప్రికాషన్స్ ఎంతవరకు ఇంపార్టెంట్, మెడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. అంటే ఇనిషియల్ స్టేజెస్ అయితే దీనికి ప్రాపర్ ప్రికాషన్స్ అనేది తీసుకుంటే దీనికి పూర్తిగా మూలాల నుంచి ఎలిమినేట్ చేసే మెడిసిన్ అనేది మనకి హోమియోపతిలో అవైలబుల్ ఉంది. డాక్టర్, మరి హోమియో కేర్ ఇంటర్నేషనల్ 35th యానివర్సరీ సందర్భంగా ఆఫర్స్ ప్రకటిస్తుంది కదా, దాని గురించి మా వ్యూవర్స్ కోసం. యాక్చువల్లీ 35 years కంప్లీట్ అయిన సందర్భంగా 50% ఆఫ్ డిస్కౌంట్ అనేది ప్రతి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. విత్ సమ్ నామ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉందండి కంపల్సరీగా. సో సగం ఖర్చు మీది, సగం ఖర్చు వాళ్ళదనమాట. డాక్టర్, ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఒక కారణం అనుకోవచ్చా? అంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ లైనింగ్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురవడం అనేది డెఫినెట్గా మనకి బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పటికీ ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోకపోవటం, లేకపోతే ఇర్రెగ్యులర్ డైట్ అనేది తీసుకోవటం, లేకపోతే 3 to 4 మీల్స్ని కాస్త 1-2 మీల్స్లో హెవీగా తీసుకోవటం వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకునే ఆహారంలో మనకి, అంటే ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా వాటరీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది తక్కువగా తీసుకోవటం, పీచు పదార్థం ఉన్న ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవటం, ఎక్కువగా ఈ స్పైసెస్ కానీ, పికల్స్ కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కూడా మనకి గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ లైనింగ్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురై గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్స్లో కానీ నేను ఇంతకుముందు చెప్పిన డైట్ అనేది ఫాలో అవుతే చాలా వరకు డాక్టర్కి వరకు రాకుండా కూడా ఇంట్లోనే మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. డాక్టర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? గ్యాస్ట్రిక్ ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇట్ మైట్ టర్న్ అవుట్ ఇంటూ దన్ అల్సర్స్, అంటే ఈ యాసిడ్ పెప్టిక్ డిసీజెస్ కింద రావచ్చు. ఇట్ మైట్ బి గోయింగ్ టు ద పెప్టిక్ అల్సర్స్ ఆర్ డియోడినల్ అల్సర్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం గ్యాస్ట్రైటిస్ని నెగ్లెక్ట్ చేసి ఇట్ మైట్ గో టు దన్ ఐబిడి ఆల్సో, అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, తర్వాత ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ వెరీ రేర్ కండిషన్స్లో అంటే మరీ బాగా సివియర్గా ఉంది అల్సర్, మనకి ఇప్పుడు ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ లేకపోతే సిగ్మాయిడోస్కోపీ చేసిన తర్వాత బాగా ఇబ్బంది అనేది సివియర్గా ఉంది అన్నప్పుడు డెఫినెట్గా కొన్ని కేసెస్లో 0.1% ఆఫ్ ద కేసెస్లో ఇట్ మై టర్న్ అవుట్ ఇంటూ ద కొలాన్ క్యాన్సర్స్ ఆల్సో. అట్ ద సేమ్ టైం మనం నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఐబిడిలో తీసుకుంటే కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ ఉంటూ ఉంటాయి, తిన్న వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాష్రూమ్కి రష్ అయ్యేంత కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు బయటికి మింగిల్ అవ్వాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్ ఇండైరెక్ట్లీ టర్న్ అవుట్ ఇంటూ దన్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా కావచ్చు, లేకపోతే డిప్రెషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరగటం, షుగర్ రావటం, థైరాయిడ్ రావటం, వెయిట్ పుట్ ఆన్ అవ్వటం, ఒబేసిటీ రావటం, ఇట్ మైట్ గో ఇంటూ దన్ అదర్ స్పాండిలైటిస్ ఇష్యూస్ కానీ, ఇలా ఒకదానికి ఒకటి లింకప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ట్రిక్ అనేది ఇనిషియల్ స్టేజెస్ నుంచి, ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనం ఇమీడియట్గా మెడికేషన్ అనేది స్టార్ట్ చేయకుండా అసలు ఎందువల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది అనేది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళు కనుక్కుంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే దాదాపుగా మెడిసిన్ అవసరం లేకుండా కాంప్లికేట్ స్టేజ్కి వెళ్లకుండా ఈ ఐబిడి కానీ, ఐబిఎస్ కానీ, లేకపోతే అల్సర్స్, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ వరకు వెళ్లకుండా, కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిడి ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూస్గా స్టిరాయిడ్స్ వాడుతూనే ఉంటారు. సో అలా కంటిన్యూస్గా వాడడం వల్ల ఆల్రెడీ ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిసీజ్, చాలా వరకు ఆర్గాన్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ స్టిరాయిడ్స్, హై స్టిరాయిడ్స్ వాడడం వల్ల తొందరగా డిటీరియోట్ అయ్యే అవకాశాలు ఉంటుంది బై పర్సన్ ఆల్సో. ఆ వీక్నెస్ రావడం కానీ, ఎగ్జాషన్ కానీ, అంటే చిన్న పని చేసిన అలసట, ఎవరిలో కలవాలన్నా ఇబ్బంది పడుతూ ఉండటం, ఏది తినాలన్నా ఇబ్బంది పడుతూ ఉండటం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయపడుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అసిడిటీ నుంచి స్టార్ట్ అయినప్పుడే నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని గ్యాస్ట్రైటిస్, అల్సర్స్, యాసిడ్ పెప్టిక్ డిసీజ్, ఐబిడి, ఐబిఎస్ వరకు వెళ్లకుండా చూసుకోవాలి. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, తేల్పులు తీస్తూ ఉంటారు, అండ్ చిరాగ్గా ఉందని చెప్తుంటారు, అండ్ నైట్ నిద్రపోకపోతే గ్యాస్ అంతా పట్టేసిందని అని చెప్తుంటారు. నిజానికి ఇలా చేస్తే, ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించవచ్చా డాక్టర్? అంటే స్లీప్లెస్ నైట్స్ని అవాయిడ్ చేస్తే తగ్గించుకోవచ్చా? అదే చెప్తున్నా, అసలు వాళ్ళకి ఎందుకు ఆ ఇష్యూ వస్తుంది అంటే అబ్డామినల్ బ్లోటింగ్ కానీ, లేకపోతే డిస్టెన్షన్ కానీ, బర్బ్స్ కానీ, ఎరెక్టేషన్స్ కానీ,
ఎందువల్ల వాళ్ళకి వచ్చింది అనే ఫ్యాక్టర్ని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలిమినేట్ చేసుకుంటే కనుక వితౌట్ మెడికేషన్ కూడా మనము తగ్గుముఖం చేసుకోవచ్చు. కానీ అది ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత దాన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ కన్సల్టెంట్ని కలవాల్సిందే, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇఫ్ నాట్ డెఫినెట్గా ఇట్ మైట్ గో ఇంటు దెన్ అదర్ కాంప్లికేటెడ్ స్టేజెస్ ఆల్సో. డాక్టర్, తినేప్పుడు సరిగా నమలకపోయినా అది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి కారణం అంటూ ఉంటారు, ఇది నిజమేనా? అంటే ప్రాపర్గా కొంతమంది డైరెక్ట్గా ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా ఈ సమస్యను చూస్తూ ఉంటాం. ప్రతి ముద్దకి వాళ్ళు ఒక వాటర్ తాగేసి మింగేస్తూ ఉంటారు. సో వాళ్ళలో అందుకని 5 to 6 years ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్లో చాలామంది పిల్లల్లో కాన్స్టిపేషన్ సమస్య చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి పిల్లలు కాదని పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళకి సరిగా అంటే పళ్ళు ఉండదు, సరిగా నమలడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఈవెన్ చిన్నపిల్లల్లో మనం ఎలాగా చాలా సాఫ్ట్గా చేస్తాము ఫుడ్ అనేది, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా చాలా సాఫ్ట్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి నమిలి మాత్రమే తినాలి. అసిమిలేషన్ అనేది కరెక్ట్గా ఉంది, అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా ఉంది అంటే ఇట్ విల్ గో అవుట్ ఇంటూ ద ఫీసెస్గా ప్రాపర్గా బయటకి మనకి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ మార్నింగ్ మెటబాలిజం అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ని నమిలే తినాల్సి ఉంటుంది. డాక్టర్, మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి హోమియో ట్రీట్మెంట్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో వన్స్ మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో వచ్చారు చాలామంది, ఇప్పుడు చాలా వేరే మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు యాంటాసిడ్స్ లైక్ ఒమెప్రజోల్ అని, ప్యాంటప్రజోల్ అని ఇలా వాడేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు. అది వేసుకోవాల్సి వస్తుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి. సో వాళ్ళు వాడుతున్న మెడిసిన్ని మనం ఇమీడియట్గా స్టాప్ చేయించకపోయినా కూడా వితిన్ 1-2 monthsలో మనకి చాలా వరకు విత్ కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద ఏదైతే మెడికేషన్ ఇస్తామో చాలా వరకు ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి వీల్ సజెస్ట్ సమ్ డైట్, అట్ ద సేమ్ టైం సమ్ ఎక్సర్సైజెస్ ఆల్సో. మెడిసిన్ అనేది 70 to 80% చేస్తుంది. రిమైనింగ్ థింగ్ అనేది వాళ్ళు చేసే ప్రికాషన్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ కావచ్చు, ఆ మెంటల్ స్ట్రెస్ని కమ్ డౌన్ చేసుకోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఆ 20-30% అనేది కమ్ డౌన్ అవుతుంది. సో ఎనీవే మెడిసిన్స్ వాడిన తర్వాత హోమియోపతి వాడినప్పుడే కాకుండా వాడి బంద్ చేసిన తర్వాత కూడా వీ హ్యావ్ ద సేమ్ రిజల్ట్స్ ఈవెన్ ఆఫ్టర్ లాంగ్ ఆఫ్ టైం లైక్ 10 years 15 years తర్వాత కూడా మనకి తగ్గిపోయింది, మళ్ళీ రికరెన్సీ రాకుండా ఉంటుంది. అలా అని మెడిసిన్స్ వాడి బంద్ చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు స్పైసెస్ తినొచ్చు, పికల్స్ తినొచ్చు ఇలా అంటే కనుక కొంత ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డైట్ అనేది కొంత మినిమైజ్గా అయినా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ హోమియోపతి మెడిసిన్స్ ఆల్సో. సో దాని తర్వాత మళ్ళీ రికరెన్సీ రాకుండా ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూ ఉండండి TV9.